గాయ్స్ గుడ్ మార్నింగ్. రాధారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో నాటుకోడి చికెన్ అండి. ఆయిల్ వేసాను, టమాటా, ఆనియన్స్, ఇంకా అల్లం పేస్ట్, నాటుకోడి చికెన్ వేసేసాను, కారం, ఉప్పు, చికెన్ మసాలా, ఇంకా గరం మసాలా వేసేసాను. బాగా కలిపేసానండి. కలిపేసిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేద్దామండి. ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేస్తే వాటర్ ఆ మసాలా అంతా దానికి పట్టేస్తుందండి. చూడండి, ఇట్లా కుక్ అవుతుందండి. చూడండి, ఆయిల్ అంతా పట్టేసింది కదా. ఆయిల్ అంటే దగ్గరకు వచ్చేస్తుందండి. అప్పుడు మనం మసాలా అంతా దానికి పట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 10-15 మినిట్స్ పెట్టేస్తే బాగా కుక్ అయిపోతుందండి. కుక్కర్లో చేయొద్దండి. ఎప్పుడన్నా కుక్కర్లో చేస్తే మెత్తగా అయిపోతుంది. బాగుంది. మామూలు గిన్నెలో చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసిన తర్వాత వాటర్ వేసేసి, ఒకవేళ మనకు సాల్ట్, కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కుక్ అవ్వాలండి. దాని దగ్గరకు అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే నాటుకోడి చికెన్ రెడీ అండి. ఈ విధంగా నాటుకోడి చికెన్ చేసుకోవచ్చు.